ఈరోజు మనం చూడబోయే టాపిక్ పేరు బోట్స్ అండ్ స్ట్రీమ్. ఇది మనకి స్ట్రీము. ఇటువైపు రివర్ ఫ్లో అవుతూ ఉంది. ఇటువైపు రివర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం దీన్ని ఏమంటాం అంటే అప్ స్ట్రీమ్ అంటాం. అప్ స్ట్రీమ్ బోట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ అంటాం. దీన్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ అంటాం. అప్ స్ట్రీమ్ బోట్ స్పీడ్ ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ వాటర్ అవుతుంది. ఇక్కడ బి అంటే స్పీడ్ ఆఫ్ బోట్, డబ్ల్యూ అంటే స్పీడ్ ఆఫ్ వాటర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్ అవుతుంది. సో గివెన్ డేటా ఇక్కడ రాసుకున్నాం. బి అనే స్పీడ్ ఆఫ్ బోట్, డబ్ల్యూ అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ ఆర్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఇప్పుడు మనం ఈ డబ్ల్యూ అనేది ఎంత అని కనుక్కోవాలా. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతంటే స్ట్రీమ్కి బి మైనస్ డబ్ల్యూ మనం ఇంతాక ఇక్కడ చెప్పుకొని ఉన్నాం, బి మైనస్ డబ్ల్యూ. అలాగే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి బి ప్లస్ డబ్ల్యూ. సో బి మైనస్ డబ్ల్యూ వచ్చి మనకి ఏమవుతుందంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చున్నారు, ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ 36 కిలోమీటర్ ఇన్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినారు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి మైనస్ డబ్ల్యూ ఇచ్చినారు. అలానే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బి ప్లస్ డబ్ల్యూ ఇచ్చారు. సో బి మైనస్ డబ్ల్యూ మనకి 24 అనేది మనకి ఇచ్చిన డిస్టెన్స్ 1 అవర్కి ఎంత ట్రావెల్ అయిందని చెప్పి 6 అవర్స్కి ఎంత ట్రావెల్ అయిందని ఇచ్చున్నారు. టేక్స్ 6 అవర్స్. సో మనం ఏం చేసామంటే 24 డివైడెడ్ బై 6 చేస్తే 4 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది మనకి. అలాగే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు 36 అనే డిస్టెన్స్ 6 అవర్ ట్రావెల్ చేసింది కాబట్టి 6 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ 1 అనుకుంటే దీన్ని బి మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు 1 అనుకుంటే బి ప్లస్ డబ్ల్యూ 2 అనుకుంటే ఇప్పుడు ఆ 1 అండ్ 2 నుంచి మనకి బి ప్లస్ డబ్ల్యూ, బి మైనస్ డబ్ల్యూ రెండింటిని వాల్యూని ఈక్వేట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 2b ఈక్వల్ టు 6 + 4 10 అవుతుంది. సో అలాగే మనకి బి 10 అవుతుంది కాబట్టి బి ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఈ బి మనకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ వాటర్ మనకు కావాలా. స్పీడ్ ఆఫ్ వాటర్ ఆర్ స్ట్రీమ్ ఎట్లా కనుక్కుంటాం, ఈ బీని తీసుకెళ్ళి 5 కిలోమీటర్ని దీంట్లో పెడితే బి ప్లస్ 5 ఈక్వల్ టు 6 అవుతుంది. సో బి ఈక్వల్ టు 1 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లం అండి, టైప్ 1 ప్రాబ్లం, ఫైండింగ్ ది స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ టైప్ ప్రాబ్లం. ఇది దీంట్లో 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నాయి ఈ మోడల్లో. ఫస్ట్ ప్రాబ్లం, ఎ సెయిలర్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ 36 ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ టేక్స్ 6 అవర్స్ ఈచ్ టైమ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఆప్షన్ ఏ 2 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి 4 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ సి 1 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ డి 3 కిలోమీటర్ పర్ అవర్. సో దీంట్లో మనం అడిగింది అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏంది, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఏ బోట్ టేక్స్ 2 hours టు ట్రావెల్ 16 కిలోమీటర్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ 4 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ ది అప్ స్ట్రీమ్. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్నా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నా, స్పీడ్ ఆఫ్ వాటర్ అన్నా సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ అనుకోవాల్సింది కూడా స్పీడ్ ఆఫ్ కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ వాటర్ ఆర్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అదే మనకు అనుకోవాలా. ఆప్షన్ ఏ 12 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి 2 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ సి 4 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ డి 6 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు డబ్ల్యూని స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకున్నాం, బీని స్పీడ్ ఆఫ్ బోట్ అనుకున్నాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 6 కిలోమీటర్ ఇచ్చున్నారు. ఎన్ని అవర్స్కి, 2 అవర్స్కి. సో 16/2
2 ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ, అంటే బి ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు బి ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు 8 కిలోమీటర్ పర్ అవర్. అలానే అప్స్ట్రీమ్ స్పీడ్ బోట్ స్పీడ్ వచ్చి బి మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు మన క్వశ్చన్ ఇచ్చినంత 16 కిలోమీటర్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ 4 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. 16 ఇచ్చారు, 16 బై కానీ ఇక్కడ 4 hours పట్టింది కాబట్టి 4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఇప్పుడు 1 2 ఈ రెండింటి నుంచి ఈక్వేట్ చేస్తే మైనస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 2b ఈక్వల్ టు 8 + 4 12 అవుతుంది. b ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అంటే 12/2 అంటే 6 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇక్కడ w ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, ఈ 6 కిలోమీటర్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే b ఈక్వల్ టు 8 - 6 దట్ ఈక్వల్ టు 2 కిలోమీటర్ పర్ అవర్. So 2 kilometer per hour is the right answer. B is the right answer.